మనము ఒక్కొక్కసారి ఇడ్లీ, దోస వేస్తూ ఉంటాం గదా! ఇడ్లీ, దోస వేసినప్పుడు వాటిలకి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం గదా! అంత టైం లేనప్పుడు దోసలేకి, ఇడ్లీలేకి లేదంటే వేడి వేడి అన్నంలోకి ఏ కూరలు, వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు కమ్మగా కాస్తంత ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే అసలు చాలా అంటే చాలా బావుంటుంది ఫ్రెండ్స్. ఏ దాంట్లోకైనా టిఫిన్ లేకైనా, అన్నం లేకైనా బావుంటుంది. ఒక్కసారి చేసుకున్నామంటే గన ఒక నెల వరకు స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇదొచ్చేసి నిల్వ పచ్చడనమాట. కొత్తిమీర, నిల్వ పచ్చడి. అలాగే ఎక్కువ కొత్తిమీర ఉంది అంటే పాడైపోతుంది ఉంటుంది కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టి. అలా కాకుండా ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే ఒక నెల వరకు హ్యాపీగా తినొచ్చనమాట. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బావుంటుంది. నేనైతే గన మొత్తం ఖాళీ చేశాననమాట. అంత టేస్టీగా ఉండింది. ఇంకా ఇదొచ్చేసి ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఎలా చేయాలా, ఏంటి అనే ప్రాసెస్. లింక్ అనేది ఇక్కడ ట్యాగ్ చేస్తాను. ఎవరైనా చూడాలంటే చూడండి. ఇంకా చూసారు కదా! మొత్తం అయిపోయిన తర్వాత అదే గిన్నెలోకి కాస్తంత మార్నింగ్ చేసిన చల్లన్నమే ఉంటే అది వేసుకొనైతే తింటున్నాను. ఒక ముద్దతో అయితే అస్సలు ఆగలేమండి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. మనకు టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా టిఫిన్స్‌లోకి, అన్నంలోకి దేంట్లోకైనా ఈజీగా సరిపోతుందనమాట. ఎలా అనిపించిందో కామెంట్ చేసి కాస్తంత లైక్ చేయండి ఫ్రెండ్స్. వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్